ఈ సమయంలో పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని మేము ఇక్కడ ఈ యొక్క ప్రజలు ఉన్నటువంటి ప్రజలకి మేము తెలియజేస్తూ ఉంటున్నాం. ఏమనగా మరి ఆమె యొక్క కుమారుడు కనును తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. మనను యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసు అనగా రక్షించేటువంటి వ్యక్తి అని అర్థం. యేసు అనగా మన యొక్క మానవుల యొక్క పాపాల నుండి విడిపించేటటువంటి వాడని మరి అర్థమిస్తున్నది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఈ యొక్క మాటలను చెప్పడానికి వచ్చి ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టి ఈ యొక్క సమయంలో యొక్క మాటల్ని మేము చెప్తా ఉంటున్నాం. ఎందుకంటే ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథాల్లో చెప్పబడ్డ రీతిగా మరి ఈ యొక్క మరి మాటలు మేము తీసుకొని వచ్చి ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఇంకా మీరు అత్యధికంగా తెలుసుకుని కోరినట్టయితే ఈ యొక్క సమీపంలోనే మందిరం, బెతెస్దా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ మరి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా అక్కడ దైవజనులు ఉంటూ ఉంటారు. వారు మీ కొరకు ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాడు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. పరలోక తండ్రి, ఈ దినమున సువార్త పరిచయంలో మేమందరూ పాల్గొని ఉండగా నీవు మాకు తోడుగా ఉండి నడిపించండి. ఈ వాక్యాన్ని విన్న వారందరూ కూడా మీరు రక్షించండి దేవా. మీ ఉద్దేశంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆకర్షించండి దేవా. వినడానికి వారి చెవులు దయచేయండి. అలాగే వారికి మంచి మనసు దయచేసి వారందరూ కూడా నిత్య రాజులు ప్రవేశించి ఈ యొక్క మహిమలో పాల్గొని సహాయం చేయాలని ఈ స్వార్థ పరిచయంలో కూడా మీకు భక్తుడుగా ఉంది. మీరు మాకు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్.